మనం ఒకరికి నచ్చాలనే రూల్ ఏమీ లేదు. నచ్చకపోయినా నష్టము లేదు. మరెవరి కోసమో మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకవలసిన అవసరం అస్సలు లేదు. ఎక్కడ ధర్మం ఆచరించబడుతుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. ఇది నిజం. హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటివారిని బాధ పెట్టినా అది హింసే అవుతుంది. 100 సమస్యలు వేధిస్తున్న గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం అన్నింటికీ సమాధానం చెప్పగలదు. ఎవరి తలరాతలో ఏముందో అదే జరుగుతుంది. అది మంచైనా చెడైనా. ఉండి నేర్పే వాళ్ళు కొందరు, వదిలేసి నేర్పేవారు మరికొందరు ఉంటారు. నమ్మకం అనే పదం వింటే నవ్వొస్తుంది. ఎందుకంటే మన అనుకున్న వాళ్ళే ఆ పదానికి అర్థం లేకుండా చేశారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో అయోమయంలో ఉన్నాం. మనసుని గెలిపించే ఆయుధం ఒక గుణానికి మాత్రమే ఉంటుంది. మన ముఖం చూడాలంటే అద్దం చూసుకోవాలి. వేరొకరి మనసు చూడాలంటే అర్థం చేసుకోవాలి. కొన్ని మొక్కలు పుష్పాలను ఇస్తాయి, కొన్ని ఫలాలను ఇస్తాయి, మరికొన్ని ఔషధంగా ఉపయోగపడతాయి, మరికొన్ని దేవతా వృక్షాలుగా పూజించబడతాయి. ఈ సృష్టి నాటక రంగంలో కూడా కొందరు సంతోషాన్ని ఇస్తారు, కొందరు విజయానికి మార్గదర్శిగా అవుతారు, కొందరు ఈ విధంగా ఉండకూడదు అనే పాఠాన్ని నేర్పిస్తారు, మరికొందరు అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడతారు. రకరకాల మొక్కలు కలిసి తోటగా అయినప్పుడు అందరూ కలిస్తేనే కదా సృష్టి నాటక రంగం అవుతుంది. మరి ఇందులో నేను ఎటువంటి మొక్కను? భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము. వివేకముతో చేసే పని సత్ఫలితాన్ని ఇస్తుంది. బ్రతికున్నప్పుడు పట్టించుకోకుండా పోయాక ఫోటోలపై ప్రేములెందుకు? ఫోటో మాట్లాడదని తెలుసు కదా. బ్రతికుండగా ప్రేమతో తినిపించక సమాధిపై పరమన్నాలెందుకు? ఆత్మ తినదని తెలుసు కదా. మనిషి ఉన్నప్పుడు గౌరవించక చనిపోయాక గగ్గోలు ఎందుకు? తిరిగి లేవరని తెలుసు కదా. సమాధికి స్నానం ఎందుకు? రాయికి రాచ మర్యాదలెందుకు? మనిషి విలువ మరణిస్తే గాని తెలియదు కదా, లేక అప్పుడు గాని అర్థము కాదా? కొన్ని బంధాలు అద్దె ఇల్లు లాంటివి. వాటితో ఎంత ప్రేమగా నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ మన సొంతం కాలేవు. అలాంటి బంధాలతో దూరమే మంచిది. తృప్తితో నిన్ను నీవు బలపరుచుకో. అది ఎవరూ జయించలేని కోట. కోపములో వచ్చిన మాటను పట్టించుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. భార్య చేసే త్యాగాలు ఎవరు చేయలేరు. భార్య పంచే ప్రేమను ఎవరు పంచలేరు. భార్య చేసే కష్టం ఎవరు చేయలేరు. ఏది ఆశించకుండా జీవితాంతం భర్త కోసం బ్రతికేదే భార్య. సంపాదించాలని పరిగెడుతున్నావు, ఏం కోల్పోతున్నావో మర్చిపోతున్నావు. మనం చేసే మంచి పనినైనా చెడు పనినైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మంచి పని నిన్ను నీతివంతుణ్ణి చేస్తుంది. చెడు పని ఎప్పుడూ ఒకప్పుడు నిన్ను అవమానపరుస్తుంది. ఒకరి మెప్పు కోసం గెలవడం, ఒకరి ఓదార్పు కోసం ఓడిపోవడం మంచి కాదు. కాలే కడుపుకి కష్టం విలువ, ఒంటరితనములో బంధాల విలువ, అవకాశం చేజార్చినప్పుడే సమయం విలువ, చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడు మనిషి విలువ తెలుస్తాయి. బంధాలు అనేవి ఎప్పుడూ బలంగా ఉండాలి తప్ప బలవంతంగా ఉండకూడదు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తూ కూర్చుంటే కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఇలా ఉందాం అనుకున్నాం కదా అని అనుకోవలసి వస్తుంది. నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా ఉండాలి. కష్టపడి కొండ ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలవు. జీవితం కూడా అంతే. కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని చూడగలవు. స్వతంత్రంగా బ్రతికే ప్రయత్నంలో కష్టాలు ఉండొచ్చు, కానీ బానిసత్వం మాత్రం ఉండదు. నేటి మనిషి నివసించే ఇంటిని మారుస్తాడు, నడుపుతున్న వాహనాన్ని మారుస్తాడు, మాట్లాడుతున్న ఫోన్ను మారుస్తాడు, చివరకు స్నేహితులను మారుస్తాడు. అయినా దుఃఖంలోనే ఉంటాడు. ఎందుకంటే తనను తాను మార్చుకోడు కాబట్టి. పనిలో ప్రతిసారి సంతోషం కలగకపోవచ్చు, కానీ పని అన్నది లేకపోతే అసలు సంతోషం అనేదే ఉండదు. ఇతరుల పట్ల మనం హింస, ద్వేషాలు పెంచుకుంటే ఏదో ఒక రోజు అవి మనకే ఎదురవుతాయి.
స్నానం, మౌనం, ధ్యానం. స్నానం అలసిన దేహాన్ని శుభ్రపరిచి హాయిని ఇస్తుంది. మౌనం నీలో కోపాగ్నిని చల్లార్చి నిన్ను మనిషిని చేస్తుంది. ధ్యానం నీ అంతరాత్మను శుద్ధి చేసి దైవ మార్గం చూపుతుంది. జీవితంలో ధనము కంటే ముఖ్యమైనది మనశ్శాంతి. ఎందుకంటే దానిని ఎవరు అమ్మలేరు, కొనలేరు. ప్రపంచంలో ఎక్కువ మంది ఆశ్రయించుకునేది కేవలం నిజం మాట్లాడే వారినే. స్వచ్ఛత లేని స్నేహాల వెంట, విలువ ఇవ్వని బంధాల వెంట, బాధ్యత లేని బాంధవ్యాల వెంట, అబద్ధాలు చెప్పే అనుబంధాల వెంట నువ్వు ఎంత పరిగెత్తినా ఒంటికి ఆయాసం, మనసుకు ఆవేదనే మిగులుతుంది. మనసు చంపుకొని అలాంటి బంధాల వెంట నడిచే కంటే మౌనంగా దూరంగా ఉండటమే మంచిది. బీరువా తెరవగానే ఆడవాళ్ళకి వచ్చే పెద్ద సమస్య, కట్టుకోవడానికి మంచి చీర దొరకదు. చేతిలో ఉన్న చీర బీరువలో పెట్టడానికి ప్లేస్ దొరకదు. కాలం మంచివారికి తోడుగా నిలబడకపోయినా దైవం ఎప్పుడు తోడుగా ఉంటుంది. బ్రతుకు తెరువు కోసం కష్టపడి చేసే పని ఏదైనా సిగ్గుపడకండి, దాన్ని నవ్వుతూ చెయ్యండి. అదృష్టం అంటే ₹1 లాటరీ టికెట్కి ₹1,00,00,000 రావడం కాదు. నీ దగ్గర రూపాయి కూడా లేనప్పుడు కోట్ల విలువ చేసే స్నేహితుడు ఉండటం. చావుకు భయపడు, పర్వాలేదు, కానీ బ్రతకడానికి భయపడితే మాత్రం నీ జీవితం దుర్లభం. ఆడంబరాలను చూసి మనుషులను ఎప్పుడు అంచనా వేయకు. అత్యంత తెలివైన వాళ్ళు ఎప్పుడు నిరాడంబరంగానే ఉంటారు. అతి సంపన్నులు ఎప్పుడు సాధారణంగానే కనిపిస్తారు. దుఃఖం మనం నుంచి వెళ్ళాలంటే అది నేర్పించే పాఠం పూర్తయ్యే వరకు నేర్చుకోవాలి. లేదంటే ఎంత పారిపోదాం అని ప్రయత్నించినా ఎదురు వస్తూనే ఉంటుంది. అన్ని సంబంధాల కంటే గొప్పది భగవత్ సంబంధమే. మిగిలిన సంబంధాలు దేహబంధాలు. భగవత్ సంబంధం ఆత్మబంధం. ఎన్ని చూసినా, ఎంత తెలిసినా ప్రతిసారి ప్రేమ కొత్తగానే ఉంటుంది. ప్రతి ప్రేమ చివరికి నొప్పిగానే మిగులుతుంది. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు. నిజాయితీగా ఉన్నంతకాలం ఏ కుక్క మనల్ని ఏం చేయలేదు. మనం ఎలా బ్రతకాలి అంటే మనల్ని వదిలేసిన వారికి మనం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇంత మంచి వాడిని ఎందుకు వదిలేశామా అని బాధపడేటట్లు బ్రతకాలి. ఇతరుల కోసం జీవించబడే జీవితమే సార్థకమైనది. మనకు నచ్చని వాటిని మర్చిపోవడం, మనకు నచ్చిన వాటిని ఆచరించడం మనం అలవాటు చేసుకోవాలి. 100లో ఒకరిగా ఉండకు, 100లో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు. నువ్వు నన్ను మోసం చేశావు, నిన్ను క్షమించేంత శక్తి అయితే ఉంది, కానీ మళ్ళీ నమ్మేంత ధైర్యం మాత్రం లేదు. జీవితంలో సుఖంగా ఉండాలి అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయే దానికి సిద్ధంగా ఉండాలి. ఇదే జీవిత లక్ష్యం. డబ్బు అనేది మహావృక్షము లాంటిది. దాని కిందకు వెళ్ళాక మన నీడే మనకు కనబడదు. ఇక మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా కనబడతారు? డబ్బు దగ్గర ప్రతి ఒక్కరూ స్వార్థపరుడే. చదివిన ప్రతి పాఠము నీకు గుర్తు లేకున్నా, జీవితంలో నేర్చుకున్న ప్రతి గుణపాఠం నీ మనసులో ఉండాలి. అప్పుడే జీవితంలో ఏదైనా సాధించగలవు. జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక టార్గెట్ని పెట్టుకోండి. ఏ టార్గెట్ పెట్టుకోనని వారు జీవితంలో ఎప్పటికీ విజయాన్ని అందుకోలేరు. జీవితం అంటే ఏమిటి? జీవితం ఒక బహుమానం, స్వీకరించండి. జీవితం ఓ సవాల్, ఎదుర్కోండి. జీవితం ఓ సహనం, ధైర్యం చేయండి. జీవితం ఓ దుఃఖం, అనుభవించండి. జీవితం ఓ రహస్యం, ఛేదించండి. జీవితం ఆట ఆడండి. జీవితం ఓ పాట పాడండి. జీవితం ఓ అవకాశం తీసుకోండి. జీవితం ఓ శూన్యం పూరించండి. జీవితం ఓ ప్రయాణం నెరవేర్చండి. జీవితం ఓ అందం, ప్రేమించండి. జీవితం లక్ష్యం, సాధించండి. జీవితం పోరాటం, గెలవండి. జీవితం ఓ గందరగోళం, పరిష్కరించండి. జీవితం ప్రశ్న, జవాబివ్వండి. జీవితం ఓ ప్రయాణం, సాగించండి. జీవితం ఎంతో అనుకుంటే ఎంతో ఉంది. జీవితం ఇంతే అనుకుంటే ఏమీ లేదు. కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి.
తల్లిదండ్రుల కోసం చదవకండి, మీకోసం చదవండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. తక్కువగా మాట్లాడు, ఎక్కువ పని చెయ్యి. ఇతరులలోని మంచిని మెచ్చుకో, నీలోని చెడును దిద్దుకో. కష్టసుఖాలు సీజన్ వంటివి. మనకు నచ్చినా నచ్చకపోయినా అవి రావలసిన టైంకు వస్తాయి. ఉండాల్సిన రోజులు ఉంటాయి, పోవలసిన టైం వచ్చినప్పుడు పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే ఉత్తమం. అణుకువగా ఉండటమే కాదు, అవసరమైనప్పుడు గర్జించే సింహంలా మారడం కూడా ఆడపిల్ల లక్షణం. మనిషికి కష్టాలు ఎందుకు కావాలంటే అవే అతనికి విజయాన్ని, ఆనందాన్ని, మనస్థితిని ఇస్తాయి. అంతరాత్మ మనలను మందలించే పనులు మనం చెయ్యకూడదు. ఎంతగా అభిమానించినా, ఎంతగా ప్రేమించినా, ఎంతగా కేర్ చూపించినా కొంతమంది దృష్టిలో మనం ఎప్పుడు పరాయి వాళ్ళమే. నువ్వు విన్నది అంత త్వరగా నమ్మకు. ఎందుకంటే నిజానికంటే అబద్ధానికి వేగం ఎక్కువ. 10 మందికి సహాయం చేసే స్తోమత కావాలి అని కోరుకోవాలే కానీ 10 మంది దగ్గర నుండి సహాయం పొందాలని కోరుకోకూడదు. లేనివాడు బయట అడుక్కుంటాడు, ఉన్నవాడు గుడి లోపల అడుక్కుంటాడు. లేనివాడు ఆరాటం కూటి కోసం, ఉన్నవాడి ఆరాటం కోటి కోసం. నమ్మకం పెనుగాలిలో గడ్డి పరక లాంటిది, ఉప్పెనలో నీటిపై బుడగ లాంటిది, అగ్గిలో దూది పింజ లాంటిది, క్షణంలో మాసిపోయేది, చేజారినా తిరిగి రానిది. మనిషికి అందం ఉండాలి కానీ అది గుణములో ఉండాలి. మనిషి మీద ప్రేమ ఉండాలి కానీ అది మనసులో ఉండాలి. ఇక్కడ ఎవరి ప్రేమలు, అవకాశాలు సముద్రాలు కావు. అందరివి అవసరాలు, అవకాశాలు మాత్రమే. వేదనతో నిండిన మనసుతో ప్రశాంతతను తాకటం అంత తేలిక కాదు.